పాన్ ఇండియా స్టార్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక టాపిక్ మారుమోగిపోతోంది. బన్నీని కలవాలంటే ఏకంగా 42 కండిషన్స్ ఉన్న ఒక బుక్లెట్ ఇస్తారా? ఆయన కళ్ళల్లోకి చూడకూడదా? ఆయన వస్తే లేచి నిలబడాలా? ఇలాంటి సంచలన ఆరోపణలు చేసిన ఒక పాడ్కాస్ట్ వీడియో నెట్టింట పెను దుమారమే రేపింది. బన్నీ ఆర్మీ రంగంలోకి దిగడంతో ఆఖరికి ఆ ఆరోపణలు చేసిన వాళ్ళు ముక్కు నేలకు రాసి వీడియో డిలీట్ చేసి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ స్వీకృతి టాక్స్ ఏంటి? ఆ కావేరి బరువా ఎవరు? ఆ 42 రూల్స్ వెనుకున్న అసలు కథ ఏంటి? ఈ ఎపిసోడ్ లో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే స్వీకృతి టాక్స్ అనే ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్ లో స్వీకృతి అనే యాంకర్ నిర్వహించే ఈ షోకి కావేరి బరువా అనే ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ గెస్ట్ గా వచ్చారు. యాడ్ ఏజెన్సీలతో డీల్ చేసే కావేరి బరువా మాటల మధ్యలో సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ పేరు ప్రస్తావించారు. ఒక యాడ్ షూట్ సందర్భంగా బన్నీని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన పిఆర్ టీం తనకు 42 డూస్ అండ్ డోంట్స్ ఉన్న ఒక లిస్ట్ ఇచ్చారని ఆమె బాంబు పేల్చారు. అందులో ఏముందంటే ఆయన కళ్ళల్లోకి సూటుగా చూడకూడదు, ఆయనతో ఎవరు షేక్ హ్యాండ్ చేయకూడదు, ఆయన మాట్లాడిస్తేనే మాట్లాడాలి, ముఖ్యంగా ఆయన గదిలోకి రాగానే అక్కడున్న వాళ్ళందరూ గౌరవంగా లేచి నిలబడాలి. ఇలాంటి వింత కండిషన్స్ ఆ లిస్ట్ లో ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఇంకేముంది, ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుష్ప లాంటి గ్లోబల్ హిట్ తర్వాత బన్నీకి ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఎవరో కావాలని చేస్తున్న పెయిడ్ నెగిటివ్ కాంపెయిన్ ఇది అని ఫ్యాన్స్ ఆరోపించారు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ఎంతో మందితో కలిసి పనిచేసిన అల్లు అర్జున్ ఇలాంటి అహంకార పూరితమైన కండిషన్స్ పెడతారా అంటూ కావేరి పాడ్కాస్ట్ హోస్ట్ స్వీకృతిని సోషల్ మీడియాలో ఏకిపారేశారు. మరోవైపు బన్నీ లీగల్ టీం కూడా పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడం, లీగల్ చిక్కులు వస్తాయని భయం పట్టుకోవడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు వెంటనే దిగివచ్చారు. మొదట కావేరి బరువా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక బహిరంగ క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. నేను పాడ్కాస్ట్ లో చెప్పిన విషయాలు తప్పు. అల్లు అర్జున్ గారి నుండి గాని ఆయన టీం నుండి గాని నాకు ఎలాంటి 42 రూల్స్ ఉన్న డాక్యుమెంట్ రాలేదు. అది కేవలం నా కమ్యూనికేషన్ గ్యాప్, మతిమరుపు వల్ల దొర్లిన పొరపాటు. ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్స్ కి నా హృదయపూర్వక క్షమాపణలని క్లారిటీ ఇచ్చారు. ఇక పాడ్కాస్ట్ హోస్ట్ స్వీకృతి కూడా స్పందిస్తూ వివాదాస్పదమైన ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ నుండి వెంటనే డిలీట్ చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని ఆమె కూడా సారీ చెప్పారు. సో ఇదే విషయం, కేవలం వ్యూస్ కోసం, పాడ్కాస్ట్ల రీచ్ పెంచుకోవడం కోసం ఎలాంటి ఆధారాలు లేకుండా పాన్ ఇండియా స్టార్స్ పై నోటుకొచ్చింది మాట్లాడితే చివరకు ఇలాగే క్షమాపణలు చెప్పక తప్పదని ఈ ఇష్యూతో ప్రూవ్ అయింది. స్టార్స్ మీద బురద జల్లే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన ఒక గుణపాఠం. ఈ మొత్తం ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో పంచుకోండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. కీప్ వాచింగ్ కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.